ఆహారం లేదా పానీయాన్నైనా హమెత్స్గా భావించవచ్చు. పులిసిన ఆహార పదార్థాలు అంటే 5 రకాల ధాన్యాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఈ పులియని రొట్టెల పండుగలో పులిసిన దానిని తొలగించడం ఒక శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఇందులో భాగంగా పాస్ఓవర్ పండుగకు కొన్ని వారాల ముందు పూర్తి స్థాయిలో ఇంటిని శుభ్రపరిచి వెతికి నాశనం చేసే కార్యక్రమం ఉంటుంది. అంటే ఈ పండుగకు ముందు నుంచే పులిసింది ఏదైనా ఉందేమో తీసి పాడేయాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పండుగకు ముందు రోజు రాత్రి పులిసిన దానిని వెతికి ఉదయం కాల్చివేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లయితే అవి యూదులు కాని వారికి వారు అమ్మేయచ్చు. పులిసినది ఏది కూడా ఇంట్లో ఉండకూడదు అని వారు చెప్పడం కూడా జరుగుతుంది. పస్కా పండుగలో ప్రధాన ఘట్టం సేదర్. దీనిని పండుగ మొదటి 2 రాత్రులలో పాటిస్తారు. సేదర్ అనేది 15 దశల కుటుంబ ఆధారిత సాంప్రదాయ మరియు ఆచారాలతో నిండిన విందు. ఈ విందులో ముఖ్యంగా పులియని రొట్టెను తినడం, ఇశ్రాయేలీలు అనుభవించిన దారుణ బానిసత్వానికి గుర్తుగా చేదు మూలికలను తినడం, 4 కప్పుల ద్రాక్ష రసం త్రాగడం. 4 కప్పులతో పాటు 5వ కప్పు కూడా ఉంటుంది. అయితే ఈ 5వ కప్పు తాగకుండా అలా వదిలేయడం జరుగుతుంది. అది ఎందుకు అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా హగాదా అనే ఒక గ్రంథం కూడా చదవడం జరుగుతుంది. ఐగుప్తు నుండి నిర్గమనం కథను వివరించి వర్ణించే ఒక ఆరాధన క్రమం. పస్కా పండుగ రాత్రి మన పిల్లలకు నిర్గమనం కథను చెప్పాలనే తోరా సంబంధిత బాధ్యతను నెరవేర్చడమే హగాదా. ఇది ఒక పిల్లవాడు సాంప్రదాయబద్ధమైన 4 ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది. మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. పిల్లలను 4 ప్రశ్నలు ఏమి అడగాలి, ఇంకా ఈ పండుగలో 4 కప్పుల ద్రాక్ష రసం ఎందుకు తాగుతారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా పస్కా విందు చెప్పులు వేసుకుని నడుము కట్టుకుని చేతితో కర్రను పట్టుకుని త్వరపడుతూ తినాలా అనే దాని గురించి కూడా వివరాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.